శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మరో 5 రోజులలో మేషరాశి వాళ్ళ జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోతోంది ఇదే. ఏమిటో తెలిస్తే మీరైతే ఆశ్చర్యానికి గురవుతారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శాసించిన విధంగానే మేషరాశి జీవితంలో మరో 5 రోజుల్లో ఇదే జరగబోతోంది. అయితే రాబోయే 5 రోజుల్లో మేషరాశి జీవితంలో జరగబోయే సంఘటనలు అనేవి ఏమిటి, వాటి యొక్క ప్రభావం వీళ్ళ జీవితం మీద ఎలా పడుతుంది, విద్య, ఉద్యోగం, కెరియర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, ఇటువంటి అంశాలలో ఈ రాశి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉన్నారు, ఇక వీళ్లకు సంబంధించిన ఆసక్తికర రహస్యాలతో పాటుగా అనుకూల పరిస్థితులు పొందడం కోసం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని 1వ పాదం, మొత్తం ఈ 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా మేషరాశికి చెందుతారు. ఇక మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళ జీవితంలో తప్పకుండా ఈ నియమాన్ని మాత్రం పాటించాలి, అస్సలు మర్చిపోవద్దు. ఈ మేషరాశి వాళ్ళు మాత్రమే కాదు, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నియమం అయితే పాటించాలి. అదేంటి అంటే గనుక మీరు శని భగవానుడిని ఎప్పుడు కూడా నిందించకూడదు. చాలామందికి ఒక అలవాటు అనేది ఉంటుంది. తమ జీవితంలో ఏమైనా సమస్యలు కానీ కష్టాలు కానీ వచ్చినప్పుడు శని దేవుడిని నిందిస్తూ ఉంటారు. అలాగే అపజయాలు వస్తే శని భగవానుడిని నిందిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దానంతటికీ కారణం ఆ శని భగవానుడే అని నిందించే అలవాటు చాలామందిలో కలిగి ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే శని దేవుడిని నిందించకూడదు. అదేవిధంగా దీంతో పాటు శని భగవానుడికి బాగా ఇష్టమైన రంగులను కానీ వస్తువులను కానీ మీరైతే అవమానించకూడదు. ఉదాహరణకి శనిదేవుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. ఆ నీలం రంగును ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించే విధంగా ప్రవర్తించకూడదు. అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలను కానీ నలుపు రంగు వస్తువులను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవమానించకూడదు. అటువంటి రంగు కలిగినటువంటి వస్త్రాలను మీ కాళ్ళ కింద ఉంచకూడదు. డోర్ మ్యాట్ రూపంలో కానీ లేదా చెప్పుల రూపంలో కానీ లేదా ఇతర వస్తువుల రూపంలో అవనివ్వండి, మీరు మాత్రం ఈ రంగు వస్త్రాలను తొక్కే ప్రయత్నం చేయకూడదు. ఇక అదేవిధంగా మేషరాశి వాళ్ళు మీకు వీలైనప్పుడల్లా శనిదేవుడి యొక్క స్తోత్రాన్ని పఠించండి. అలాగే శనికి అభిషేకాలు చేయించడం కానీ నిత్యం శనిదేవుడిని ఆరాధించడం అలవాటుగా చేసుకోండి. మీ జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా శనిదేవుడిని పొగడకపోయినా, మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిదేవుడిని నిందించకండి. ఆ శని భగవానుడు మన యొక్క కర్మ ఫలితాలను మనకు అందించేటటువంటి దేవుడు కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ వీడియోలోని పూర్తి విషయాలు తెలుసుకునే భాగంగా ఈ మేషరాశి జీవితం అనేది ఆసక్తికరంగా మారబోతూ ఉంది. ఇక వీరికి శారీరక బలంగా ఉంటారు, గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు, మంచి ముఖవర్చస్సు కలిగి ఉంటారు, అలాగే ఎప్పుడు కూడా సంతోషంగా కనిపిస్తారు. మేషరాశి వాళ్లకు జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. ఇక అంతేకాకుండా వీరు చేసేటటువంటి పనులను మనస్ఫూర్తిగా చేస్తారు. కష్టంగా మనస్సును ఇబ్బందికి గురి చేసే ఎక్కువగా శ్రమను కల్పించే పనులు చేయడానికి వీళ్ళు ఇష్టపడరు. ఎలాంటి ఆశించడం లాంటివి వీరి జీవితంలో ఉండవు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఇక వీళ్లకు అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ సాధారణ జీవితాన్ని గడపడం అనేది ఇష్టముండదు. మిగిలిన వారి కంటే కూడా వీరు భిన్నంగా ఉండటానికి ఇష్టపడతారు. ఇక మేషరాశి వాళ్లకు రానున్న 5 రోజులలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితాన్ని కొన్ని ఆసక్తికరమైన మార్పులకు గురి అవుతుంది. ఇక కెరియర్ పరంగా చూస్తే వీళ్ళకు మిశ్రమ ఫలితాలు అనేవి చూడబోతూ ఉన్నారు. పని భారం పెరగబోతోంది, ఒత్తిడి పెరుగుతుంది,
మీకు ఇష్టం లేని కొన్ని పనులను మీరు చేయాల్సి రావచ్చు. అలాగే గత కొంతకాలంగా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉద్యోగ స్థానచలనం కూడా ఇప్పుడు మిమ్మల్ని ఆనందానికి గురి చేయబోతుందనే చెప్పుకోవాలి. కాకపోతే మీరు కోరుకున్నటువంటి ప్రాంతమే, మీరు వెళ్ళాలనుకున్నటువంటి పనికే మీరు వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మీ యొక్క మార్పుకు మీకు ఇబ్బందికి గురి చేయబోతుందని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా మీతో పాటే ఉండే మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉండండి. ఇక అవసరమైనప్పుడు ఖర్చు పెట్టండి, అనవసరమైన వాటి ఖర్చులకు జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే విలాసాల కోసం, ఇతరులను మెప్పించడం కోసం డబ్బులను వృధాగా ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయకండి. ఈ మేషరాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని మీరు తప్పకుండా రానున్న రోజులలో పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా మీరు కొంత ఒత్తిడి వాతావరణం కలిగి ఉంటారు. ఇక వ్యాపారులకు వ్యాపారంలో విజయాలు సాధించాలి అని అంటే మీరైతే ఇంకాస్త ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక డబ్బులను పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు మరికొంతకాలం ఆగి తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. అయితే ఒక స్త్రీ కారణంగా ఈ రాశి జీవితంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు ఎదురుకాబోతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందించబోతున్నాయి అనే చెప్పుకోవాలి. కేవలం ఒక స్త్రీ కారణంగా, ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీరు పాటించడం, లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం, ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో ఒక అద్భుతం చోటు చేసుకోబోతూ ఉంది. ఏ పనులైతే మీరు చేయలేమో అని భావిస్తున్నారో ఆ పనులను మీరు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి. ఇది కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరగబోతోంది. అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, జీవిత భాగస్వామి అవ్వచ్చు, లేదా మీ కూతురే అవ్వచ్చు. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 5 రోజులలో మీ జీవితంలో ఆనందం తాండవం చేస్తుందని చెప్పుకోవాలి. ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గరుండి నడిపిస్తున్న విధంగా ఆ స్త్రీ రాక, లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం, లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని, రాజయోగాన్ని కలిగిస్తుందనే చెప్పుకోవచ్చు. కాబట్టి మేషరాశి వాళ్లకు స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం మర్చిపోకండి.